ఫారెస్ట్ ఎన్నికల అవినీతిని 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 కబ్జాలో ఉన్న వారందరికీ కబ్జాలో ఉన్న వారందరికీ ఫారెస్ట్ అధికారుల దౌర్జన్యం పేదలపై ఫారెస్ట్ అధికారుల దౌర్జన్యం భూములకు కబ్జాలు ఉన్న భూములన్నిటికీ పట్టాలు 50 సంవత్సరాలుగా సాగు చేస్తున్న భూములకు పట్టాలు ఇవ్వకపోవడమా 50 సంవత్సరాలుగా సాగులో ఉన్న భూములకు పట్టాలు ఇవ్వకపోవడమా ఓడు భూములకు పట్టాలు ఓడు రైతులకు సిపిఎం ప్రజాపందా 50 సంవత్సరాలుగా సాగు చేసుకుంటున్న పోడు భూములకు 50 సంవత్సరాలుగా పోడు చేసుకుంటున్న భూములకు సిపిఎం ప్రజాపందా 50 సంవత్సరాలుగా సాగు చేసుకుంటున్న భూములను లాక్కోవడమా సాగులో ఉన్న భూములను లాక్కోవడమా 50 సంవత్సరాలుగా సాగు చేస్తున్న పోడు భూములకు 50 సంవత్సరాలుగా సాగులో ఉన్న పోడు భూములకు హరితహారం పేరు మీద భూములను లాక్కోవడమా హరితహారం పేరు మీద భూములను లాక్కోవడమా సిపిఎంఎల్ ప్రజాపందా 50 సంవత్సరాలుగా సాగు చేసుకుంటున్న ఒంటరి కాలనీ వాసులకు ఒంటరి కాలనీ వాసులకు ఒంటరి కాలనీ పట్టాలున్న వారికి పట్టాలున్న వారికి పట్టాలున్న వారికి పట్టాలున్న వారికి సిపిఎంఎల్ ప్రజాపందా సిపిఎంఎల్ మాస్లై కబ్జాలున్న భూములకు కబ్జాలున్న భూములకు సిపిఎంఎల్ మాస్లై తహసీల్దార్ గారికి మెమోరాండం ఇచ్చినాక ఫారెస్ట్ అధికారుల ఒత్తిడిని ఆలోచిస్తాం. ఈ మధ్య ఏదైతే బీఆర్ఎస్ పార్టీ అధికారులు ఉన్నప్పుడు పట్టాలు ఇచ్చిన వాటిని కూడా సాగు చేసుకుని ఇచ్చారు కాగితాలు. మరి దానికి దేనికి ఉపయోగపడుతుంది? రెండవది మైపాల్ రెడ్డి గారు అటవీ కార్పొరేషన్ చైర్మన్గా ఉన్నప్పుడు అటవీ మినిస్టర్గా ఉన్నప్పుడు వాళ్ళకి ఇచ్చారు 76 సర్వే నెంబర్లో 76/1 134 ఎకరాల ప్రభుత్వ భూమి అని ధృవీకరించారు. రెవెన్యూ దాన్ని ఇవాళ వీళ్ళందరూ సాగులో ఉన్నారు. ప్రతి ఒక్కరు అందులో మోటార్లు వేసుకున్నారు, బోర్లు వేసుకున్నారు, కరెంట్ మీటర్లు ఉన్నాయి. ఇవాళ ఫారెస్ట్ అధికారులు మా భూమి మీరు రావద్దంటారు. అట్లా అని చెప్పేసి 10-15 సంవత్సరాలుగా మేము కొట్లాడుతున్నాం. 20 ఆగస్టు 2009 అప్పటి ఎంఆర్ఓ ఉన్నవాడికి ఒక న్యాయం, లేని వాడికి ఒక న్యాయం అని అడగాల్సిన అవసరం ఉందా లేదు? అరే గోడ మీద కూడా రాస్తే మేము పోయిన తర్వాత తొలగించేస్తాం. అంటే ఇదే పద్ధతి ఏం బాగుంటుందా? నలుగురు ఉన్నాం, 5 ఉన్నాం, డబ్బాలతో మట్టి మోసాం సార్. 15 రోజులు మట్టి మోసిన జైల్లో మట్టి పోపించారు, మట్టి పోపించారు. మట్టి డబ్బాలతో పీపీఎల్ 2 పీపీఎల్తో ట్రక్కులు, భూములు ఉన్న ట్రక్కులు, ఊరి మీద పోయే ట్రక్కులని గుమ్మరించుకొని 4 ట్రక్కులు మట్టి మమ్మల్ని మోపించారు. కానీ ఫారెస్ట్ అధికారులు డబ్బులకు బాగా అలవాటు పడి ఇబ్బందులకు గురి చేస్తూ ఉన్నారు. సర్వే నెంబర్ 76/76/1లో పోలీస్ రమేష్, పోలీస్ విద్యాసాగర్ అనే 2 కుటుంబాలు బషీరాబాద్, వాస్తవానికి మన శివారు కూడా కాదు, శివారు కాని వాళ్ళు ఇవాళ 40 ఎకరాలు ఎంజాయ్ చేస్తా ఉన్నారు. ఫామ్ హౌస్లు కట్టుకున్నారు, వివిధ చెట్లను పెట్టుకున్నారు, స్విమ్మింగ్ పూల్ పెట్టుకున్నారు. మరి అదే 76లో రాళ్ళు కొట్టుకొని బతికి, మనం ఉపాధి హామీ కూలి పని చేసుకొని బతికి 80 వడ్డీల కుటుంబాలు ఏం పాపం చేసినాయని ఈరోజు మనం అడిగాం. జైలుకు పోయినాం. ఆర్మూర్ కోర్టుది ఫారెస్ట్ అధికారులు తప్పని కేసు కొట్టేశారు. అయినా తిరిగి ఈరోజు మనల్ని పోనీయట్లేదు. తస్మాత్ జాగ్రత్త అని కూడా మనం ఎంఆర్ఓకి చెప్పాం. ఖచ్చితంగా ఈసారి మనం
ఇంకా కలెక్టర్ గారు కూడా కలిసి ఇదే విషయం చెప్పి కలెక్టర్ గారితో కూడా అయ్యా మేము పోతున్నాం, మమ్మల్ని అడ్డుకుంటే మళ్ళా జైలు పనికి సిద్ధమే కానీ మేము భూమి అయితే వదిలిపెట్టాము, మాకు భూమి కూడి పెడుతుందని చెప్పి చెప్పుదాం. రెండో విషయం, ఈరోజు మనం మెమోరాండంలో పేర్కొన్నట్టుగా తీరా అన్న ఆనాడు దేవులపల్లి, పిప్రి, అట్లాగే అనేక గ్రామాల్లో మొన్న కొంతమందికి పట్టాలు ఇచ్చారు. ఆ పట్టాలు ఇచ్చిన వాళ్ళకు కూడా ఇలా భూములు రానియట్లేదు, ట్రాక్టర్ల మీద కేసులు పెడతామని చెప్పి బెదిరిస్తూ ఉన్నారు. ఆ ట్రాక్టర్లు భయపడతా ఉన్నారు. అందుకని మనం అందరం ఐక్యంగా కలెక్టర్ గారి దగ్గరికి వెళ్ళి ఒకసారి ఈ ఎంఆర్ఓ గారు చెప్పినట్లే మన ఆర్మూర్ కోర్టు తీర్పుని, అట్లాగే జాయింట్ సర్వే చేస్తానని 2009లో ఇచ్చిన కాగితాన్ని, మీకున్న పాస్బుక్లు 4 ఇచ్చారు, ఇంకేముంటే కూడా జమ చేయండి. ఆ పాస్బుక్లో జిరాక్స్ అన్నీ ఇచ్చి తర్వాత భూమి మీదకి పోదాం, ఏ నా కొడుకు వస్తారో చూద్దాం. అంతేనా? అంటున్నాను.